నమస్తే. నేను మీ అశ్విని కుమార్. శత్రువుని దెబ్బ కొట్టాలంటే బాంబుల వర్షం, బుల్లెట్ల వర్షం ఇవన్నీ అక్కర్లేదు. కొత్త రకంగా ఒక దాడి కూడా చేయొచ్చు. ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేయొచ్చు. ఆ వర్గాన్నంతా కూడా క్రమంగా అణిచివేయచ్చు. భారతదేశంలో చాలా పెద్ద కొత్తది డేంజరస్ వార్ ఒకటి స్టార్ట్ అయింది ఆల్రెడీ. అది క్రమేపీ బలపడుతోంది. చాలా అలర్ట్గా ఉండాల్సిన సమయం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు దానికి సంబంధించి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఉదాహరణ చెప్తాను. మీకు ఒక కూతురో, చెల్లెలో, వదినో ఎవరైనా వీళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ఫైల్ ప్రిపేర్ చేస్తున్నారు, టార్గెట్లో ఉన్నారన్నది మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే 2 న్యూస్లు. ఒకటి, లక్నోలో పోలీసులు ఎంబీబీఎస్ స్టూడెంట్ డాక్టర్ రమీజ్ అతన్ని అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల కిందటే అతన్ని లవ్ జిహాద్ కింద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశాక అతని ల్యాప్టాప్ చెక్ చేస్తే ఒక ఫోల్డర్ జన్నత్ అని ఉంది. ఆ జన్నత్ ఫోల్డర్ ఓపెన్ చేశారు పోలీసులు. దానిలో అన్నిట్లో ఈ ఫొటోస్, హిందూ అమ్మాయిలకు సంబంధించిన ఫొటోసు, వీడియోసు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు అవన్నీ కూడా ఈ గర్బాకి సంబంధించిన డ్యాన్స్ ఈవెంట్స్లో, గర్బా ఈవెంట్స్లో అక్కడంతా కూడా రికార్డ్ చేసినవి, వీటికి సంబంధించినవి అంతా కూడా. ముంబై పోలీసులు ఒక వాట్సాప్ చాట్ని ముస్లిం స్టూడెంట్స్ దగ్గర వివి కాలేజ్ అని ఉంది, దాన్నంతా కూడా డీకోడ్ చేశారు. 12వ తరగతి పిల్లలు. ఆ చాట్ ఎంత భయంకరంగా ఉందంటే వాట్సాప్ చాట్, ఏ ఒక్క హిందూ అమ్మాయిని కూడా వదలొద్దు, అందరినీ కూడా ట్రాప్ చేయండి, మానభంగం చేయండి, బ్లాక్మెయిల్ చేయండి. ఇది ప్రస్తుతం నడుస్తున్నది భారతదేశంలో. కొత్త టార్గెట్, కొత్త వారంటే ఇదే. 2 కేసులు, కేజీఎంయూ ఒకటి, ఈ విరార్ ఎంహెచ్లో జరిగింది మహారాష్ట్ర. ఈ 2 కూడా చాలా వరకు భారతదేశంలో ఉన్న హిందూ తల్లిదండ్రులకు కానీ లేదా హిందూ అమ్మాయిలకు కానీ భయానికి గురి చేస్తుంది. కొన్ని రోజుల కిందటే, ఒక 48 గంటల కిందట బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఒకటి చూసాం మనం. షఫీర్ మొహమ్మద్, స్టాఫరు మొహమ్మద్ ఆరిఫ్ విదేశాలు సౌత్ కొరియా నుంచి వచ్చిన ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నీ పెట్టెలో లగేజ్లో బీప్ సౌండ్ వస్తుంది, నిన్ను చెక్ చేయాలంటూ కూడా పురుషులకు సంబంధించిన టాయిలెట్స్ రూమ్లో తీసుకెళ్ళి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె తర్వాత కంప్లైంట్ ఇస్తే అతన్ని అరెస్ట్ చేశారు. సో కొత్త జీనోసైడ్ ఖచ్చితంగా నడుస్తుంది. ఇదంతా కూడా హిందూ మహిళల టార్గెట్. ఇంకా పురుషులు టార్గెట్ ఎట్లా అవుతున్నారు హిందూ సంబంధించి. ఎన్సీఆర్పి డేటాలో 2023 దాకా ఇచ్చిన డేటాలో 2023లో అయితే 173,000 మంది ఆత్మహత్య చేసుకుంటే భారతదేశంలో 141,000 మంది పురుషులే, 37,000 దాకా మహిళలు. ఎందుకు వాళ్ళంతా ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఏం జరుగుతుంది? ఏమని నడుస్తుంది తెర వెనక? దీనికి లీడ్గా లేదా ఒక ఉదాహరణ కింద కేరళలో జరిగిన బస్సు ఉదంతం చాలా ప్లాన్డ్గా ఎట్లా నడిచింది ఏంటి అనేది కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. దాన్ని అప్డేట్ ఒకసారి ఇద్దామని ఈ వీడియో. కేరళలో అందరికీ తెలిసిందే షిమ్జితా ముస్తాఫా, ఇన్ఫ్లుయెన్సరు, యూట్యూబ్స్ వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఆమె పంచాయతీ మెంబర్ అరికోడ్ 2020 నుంచి 25 దాకా చేసింది. ఏ పార్టీ తరఫునంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఒక ముస్లిం పొలిటికల్ అవుట్ఫిట్, కాంగ్రెస్కి అనుబంధ సంస్థ. ఇది చేసినామా ఏం జరిగింది? ఒక బాగా రద్దీగా ఉండే బస్సులో ఆమె ఒక వీడియో తీసింది. ఆ వీడియోలో ఒక 41 సంవత్సరాలు 2 పిల్లలు ఉన్న దీపక్ అనే ఆయన ఆమెని తాకరాని చోట తాకాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ఒక వీడియో తీసి ఆ వీడియోని పబ్లిక్ వదిలి మిలియన్స్ వ్యూస్ సంపాదిస్తే చాలా సాఫ్ట్ కార్నర్ అయిన దీపక్ తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కామెంట్స్ కూడా ఆ నిమిషంలో ఆవేశంగా అందరూ ఆయన విమర్శిస్తూ పెట్టడంతో మనస్తాపం చెందాడు. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తిగా ఇప్పుడు మొత్తానికి ఆమెను అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఆ వీడియోస్ చూశాక, ఆ వీడియోస్ ఎంతవరకు నిజం, ఆ ఒక్క వీడియో ఎంతవరకు నిజం ఏంటి, దీపక్ ఎలా చనిపోయాడో అని
కేరళలో హిందూ సంఘాలు, హిందూస్ అంతా కూడా సోషల్ మీడియాలో, భారతదేశంలో సోషల్ మీడియాలో, అట్లాగే కేరళలో హిందూస్ అంతా ధర్నాలు ఇవన్నీ చేస్తే ఎట్టకేలకు పోలీసులు రంగంలో దిగి ఆమెని, అది కూడా ఆమెను అరెస్ట్ చేసినప్పుడు ఆమె వాళ్ళ బంధువుల ఇంట్లో ఉండి ఇంత అవుట్రేజ్ వచ్చాక పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు చాలా తెలివిగా వీళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు. ఏంటంటే వీడియోస్ చేసేటప్పుడు అంతా కూడా, నేను రెహమాన్ వీడియోలో కూడా పెట్టాను ఇది, వీళ్ళు చాలాగా తెలివిగా సింపతి గెయిన్ చేయడానికి ఈ యూట్యూబరు వీడియో ఇవన్నీ చేసేటప్పుడు ఆమె ఎప్పుడు బుర్కాలు ఏమి ధరించదు. ఆమెను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం, ఆ రీల్స్ చేసేటప్పుడు మాత్రం ఏమీ లేని డ్రెస్ కోడ్ వేరు. ఆమె ఈ విక్టిమ్ కార్డ్ ఎట్లా ప్లే చేసిందంటే, మళ్ళీ సేమ్ అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పూర్తిగా బుర్కా అంతా వేసుకొని ఇదిగో నన్ను టార్గెట్ చేస్తున్నారని. కానీ ఎంత ప్లాన్డ్గా చేసింది ఆ అమ్మాయి ఇవన్నీ అంటే పోలీసుల ఇంట్రాగేషన్లో బయటపడింది. 7 వీడియోస్ మొత్తం తీసింది ఆమె. 7 వీడియోస్లో కూడా అమాయకుడు, ప్రాణం పోగొట్టుకున్న వ్యక్తి, ఆత్మహత్యకి చేసుకున్న దీపక్ ఎక్కడా కూడా అసలు ఆమె మీద దృష్టి లేదు, ఆమెను అసలు పట్టించుకున్నది లేదు. ఆ రద్దీ బస్సులో అతని ప్రయాణం, అతను ఆఫీస్ సేల్స్కి పనిచేస్తున్నాడు మేనేజర్, అతని ఆఫీస్కి అతను రష్లో ఉన్నాడు. ఈ అమ్మాయికి అతని ఫోకస్ ఈ అమ్మాయి మీద పడకపోవడంతో 7 వీడియోలు తీసింది. 7 వీడియోల్లో కూడా ఒక వీడియోలో ఆమె యాంగిల్ మార్చి అతనికి దగ్గరగా వెళ్ళి ఆ వీడియోలో అతను ఆమెను డిస్టర్బ్ చేస్తున్నట్టుగా ఒకటి క్రియేట్ చేసి ఫాల్స్ కేసు పెట్టి వీడియోలో అతని ఆత్మహత్యకు కారణమైంది. ఎక్కడ ఆమె కూడా ఒకవేళ అతను నిజంగానే బస్సులో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించుంటే పోలీస్ కంప్లైంట్ అని ఇవ్వాలి, ఎందుకంటే ఆమె పొలిటికల్గా ఉంది. లేదు బస్ కండక్టర్కో బస్సు డ్రైవర్కో కంప్లైంట్ ఇవ్వాలి, ఏమీ లేదు. కేవలం ఇది ఒక కొత్త రకమైన అటాక్ అని చెప్పచ్చు. హిందూస్ మీద కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. ఇది ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఒక కొత్త రకమైన దాడి. ఎందుకంటే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి పోలీస్ ఇంట్రాగేషన్లో ఈమె గురించి. సోషల్ మీడియా మొత్తం కూడా ఇప్పుడు అవుట్రేజు, ఆమె ఏంటి, ఆమెకు ఎవరితో సంబంధం ఉంది, డ్రగ్స్ వీటి గోల్డ్ స్మగ్లింగ్తో సంబంధం ఉంది అన్న స్పెక్యులేషన్స్ కూడా వినబడుతున్నాయి. మొత్తం అన్నీ పూర్తిగా బయటకు తీయాలంటున్నారు. ఆమె తీసిన 7 వీడియోస్లో ఒకటి పోలీసులు మొత్తం సీసీటీవీ చెక్ చేశారు. ప్యాసింజర్స్ అందరినీ కూడా ఇంట్రాగేట్ చేశారు. దీపక్ ఎక్కడా తప్పు చేయలేదని చెప్పారు. 7 వీడియోస్ తీసింది. ఆమె వలన అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఇప్పుడు జరుగుతున్నది భారతదేశంలో. ఇండియన్ ఫెమినిస్ట్ గర్ల్స్ అంతా కూడా ఆమెను ఆ సమయంలో సపోర్ట్ చేశారు. మగవాళ్ళకి వ్యతిరేకంగా ఆ రోజు ఈ ఇన్ఫ్లుయెన్సర్ని, ఈ మహిళని సపోర్ట్ చేసిన వాళ్ళంతా ఈరోజు ఏం మాట్లాడతారు? షిమ్జతా ముస్తాఫాకి మద్దతుగా నిలబడిన వాళ్ళందరూ ఈరోజు దీపక్ ఆత్మహత్యకి ఆమె కారణమైంది. మరి ఆమె మీద ఏమి విమర్శలు, ఏం మాట్లాడతారు అనేది వేచి చూడాలి. ఎవరు మాట్లాడట్లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు ఒకవేళ ఆ ముస్లిం మహిళ మీద యాంటీగా మాట్లాడితే ఏం జరుగుతుందేనో. మీడియా కూడా ఎక్కడ కూడా పెద్దగా దీని గురించి బయటికి తీసుకురావట్ల. కొన్ని యూట్యూబ్స్ అయితే నిజాలు, ఫ్యాక్ట్స్ బయటికి తీస్తున్నాయి. ఈ దీపక్ సూసైడ్ చేసుకున్నాక ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా పూర్తిగా పాపం వాళ్ళకు కూడా అనుమానం వచ్చింది. ఎక్కడ ఈ దీపక్ మా వాడు చాలా అమాయకుడు, ఇట్లాంటివి అసలు ఎక్కడ సంబంధం లేదు అన్నా కూడా ఈమె మళ్ళీ దాన్ని ఇంకో వీడియో అప్లోడ్ చేసి మహిళల మద్దతు కోరి, హిందూ మహిళల సపోర్టుతో ఒక హిందూ ఆత్మహత్యకు కారణమైన వ్యక్తి షిమ్జతా ముస్తాఫా. పూర్తిగా ఖండించాలి. క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అతన్ని ఆత్మహత్యకు కారణమైంది. సో ఈ రకమైన ఇన్సిడెంట్స్ భారతదేశం మొత్తం జరుగుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైన ట్రాపు. కేరళలో బస్సు ఉదంతం, మహారాష్ట్రలో అయితే వాట్సాప్ చాట్స్, ఉత్తరప్రదేశ్ లక్నోలో అయితే జన్నత్ ఫోల్డర్ ఎంబీబీఎస్, హైదరాబాదు అక్కడ తక్కువ లేదు, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్లో కన్వర్షన్స్ అని ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. హిందూస్ బీ అలర్ట్. ముఖ్యంగా మహిళలు టేక్ కేర్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక కొత్త రకమైన ఒక వార్ ఇండియాలో స్టార్ట్ అయింది. ఎక్కడ ఏం ట్రాప్లో పడద్దు. థ్యాంక్ యూ.